హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7997995600 7730000252. డాక్టర్ ఇందాక నేను అన్నట్టు నిజంగానే పైల్స్ అనేది చెప్పుకోవడానికి చాలా మంది హెసిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మన బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్ని మనం చెప్పుకోవడానికి హెసిటేట్గా ఫీల్ అవుతే ఫర్దర్లో ఇంకేమైనా దానికంటే సివియర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఎందుకు సార్, అంటే పైల్స్ అనగానే ఎందుకు అంత హెసిటేట్గా ఎందుకు ఫీల్ అవుతారు? అసలు పైల్స్ అంటే ఏంటి డాక్టర్? పైల్స్ అనేటటువంటిది ఎందుకు హెసిటేటెడ్గా ఉంటారు, ఎందుకు దాన్ని అందరికీ ఈజీగా చెప్పలేరు చెప్పలేరు. నార్మల్గా మిగతా వాటితో పోల్చుకుంటే అంటే కనుక ఇది అంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ఏరియా అండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది మోషన్ పోయేటటువంటి మార్గం దగ్గర అంటే మలద్వారం దగ్గర డెవలప్ అయ్యేటటువంటి సమస్య కాబట్టి ఇది అంత ఈజీగా బయటికి చెప్పడానికి కొంచెం సిగ్గుపడడం జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడాను చాలా కాలంగా కొంతమంది సిగ్గుపడుతూ దాన్ని చెప్పరు. సో దీనివల్ల ఏమవుద్దంటే దీని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. అసలు పైల్స్ అసలు ఎలా డెవలప్ అవుతుంది, అసలు ఏంటి అంటే మలద్వారం దగ్గర అది చాలా సెన్సిటివ్ ఏరియా, అదొక ఎండ్ పార్ట్ అన్నట్టు బాడీలో. సో ఆ పార్ట్లోకి చాలా రకాల నర్వ్ ఎండింగ్స్ అనేవి ఉంటాయి. అలానే బ్లడ్ వెజల్స్ కూడాను అక్కడ చాలా ఎక్కువగా ఉండడం జరుగుతాయి. అలానే యానల్ రింగ్ దగ్గర కంప్లీట్గా కొన్ని రకాల యానల్ గ్లాండ్స్ అనేవి కూడాను ఉండడం జరుగుతుంది. సో వీటి వల్ల ఏముందంటే వీటిపైన పడేటటువంటి ఒత్తిడి అనేది ఎప్పుడైతే మలద్వారం పైన అధికంగా ఒత్తిడి పడుతుందో అక్కడ ఉండేటటువంటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఒత్తిడిని తట్టుకోలేక లోపల అవి ముఖ్యంగా మనం వెయిన్స్ అంటాం, సిరలు. సో అవి కొంచెంగా ఉబ్బడం జరుగుతుంటుంది. సో ఆ ఉబ్బినట్టు ఉండేటటువంటి పరిస్థితి అనేది బయటికి కూడాను యానల్ రింగ్ దగ్గర మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈవెన్ కొంతమందికి బయటకు చేతికి కూడా తెలుస్తూ ఉంటుంది, చిన్న చిన్న బొడిపిల్లలాగా తగులుతాయి. ఎప్పుడైతే ఇలా తగులుతూ ఉన్నాయో వీటిని మనం పైల్స్గా గమనించాలి. లోపల ఉండే రక్తనాళం అనేది ఉబ్బి ఆ చర్మంతో పాటు ఉబ్బినట్టుగా ఉంటుంది అక్కడ. సో ఇలా మనకి పైల్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుందండి. సో ఇందులో కూడా అంటే రెండు రకాలు, లైక్ బయటికి తెలిసేటటువంటివి అంటే ఈవెన్ కొంతమందికి ఏంటంటే మనం టచ్ చేసినా తెలుస్తూ ఉంటుంది, కొన్ని పైల్స్ తెలియదు. సో ఇలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ బయటికి కనిపించవు, బట్ దాని యొక్క లక్షణాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి బయటికి తెలుస్తూ ఉంటుంది. అగైన్ ఆ సిమ్టమ్స్ అన్ని ఇంచుమించు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా మనకి పైల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా అది వచ్చే విధానం అనేది, స్టార్ట్ అయ్యే విధానం అనేది, అలాగే వచ్చే ఏరియా బట్టి. సో చాలామంది ఏంటంటే దీన్ని చెప్పడానికి కొంచెం సిగ్గుపడతారు. కొంతమంది ఏంటంటే దీన్ని ఇంకా అలాగా చూద్దాంలే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇందులో కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ స్టేజెస్ని బట్టి ఏంటంటే సిమ్టమ్స్ ఆధారపడి ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే స్టార్టింగ్లో ఏదైనా బ్లీడింగ్ అవ్వడం, మోషన్స్ పోయేటప్పుడు బ్లీడింగ్ అవ్వడం, పెయిన్ రావడం, మంటలాగా అనిపించడం. సో ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి మోషన్తో పాటుగా బ్లడ్ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి లక్షణాలు అనేవి పైల్స్లో కనిపిస్తాయి. స్టేజ్ దాటుతున్న కొద్దీ కూడాను ఈ ఉబ్బినట్టుగా బయటకు వచ్చేటటువంటి పైల్ యొక్క అంటే ఒకటి ఉందా, రెండు ఉందా, దాని సైజ్ ఏంటి, ఇవన్నీ కూడాను స్టేజ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇలా మనకి దాంట్లో ఒక 4 స్టేజెస్ ఉంటాయి. ఈ ఫోర్ స్టేజెస్లో ఈ 4th డిగ్రీ ఏంటంటే కంప్లీట్గా బయటికి ఎక్కువగా ఉబ్బినట్టుగా ఉండేటటువంటిగా పైల్స్ అనేవి ఎక్స్టర్నల్గా డెవలప్ అయిపోతూ ఉంటాయి. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి లీడ్ చేస్తుంది. అంటే కూర్చోవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. సో కాసేపు కూర్చున్న వెంటనే పెయిన్గా అనిపించడం, జర్నీ చేయలేరు, బైక్ పైన వెళ్ళలేరు. సో ఏదైనా నార్మల్గా వర్క్ చేస్తున్నా కూడా దీని యొక్క సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది, ఇరిటేషన్ గురవుతూ ఉంటారు. దీనివల్ల ఫిజికల్గా ఎంత ఒత్తిడి పడుతూ ఉంటారో మెంటల్గా కూడా దాని యొక్క ఇంపాక్ట్ అదే మాదిరి ఉంటుంది. మనం చేసే పని మీద దృష్టి కోల్పోతారు, కాన్సన్ట్రేషన్ ఉండదు, చాలా ఇరిటేషన్, కోపం సివియర్గా అయిపోతూ ఉంటుంది. సో ఇలా పైల్స్ వల్ల ఈ రకమైన సమస్యలను చాలా అధికమవుతుంది. సో ఇలాంటి బ్లడ్ కూడా ఎక్కువగా పోయే అవకాశాలు ఉంటాయి. సో బ్లడ్ ఎక్కువగా పోతూ ఉంటే బాడీలో బ్లడ్ తగ్గిపోవడం, సో ఎనీమిక్ కండిషన్కి వెళ్ళిపోవడం, సో దానివల్ల వేరే అదర్ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి కూడాను మనం పైల్స్లో చూస్తాం.